వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి ఏరియా వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. మనకు రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం ఇక్కడ మనకు చివర చెట్ల వరకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చివరి బౌండరీ వరకు మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 11 కుంట వరకు మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గౌరారం రాజీవ్ రహదారి అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబుల్ అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. అట్లాగే శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ అనేది 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఈ చివర మనకు కడిలో ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు బౌండరీ. అక్కడ చివరి వరకు మనకు బౌండరీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. టోటల్ వచ్చేసి 11 కుంట వరకు ఇది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు. జేబీఎస్ నుంచి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 6 lakhs per గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్ రోడ్ది. మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్టే మనకు సేలింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.